నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. ఒకవేళ మన పిల్లలకి ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేకపోయినా, లేదు మనకు ఆరోగ్యం బాగా లేకపోయినా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనల్ని చెక్ చేసి ఏం లేదండి రెసిస్టెన్స్ తగ్గిపోయింది, ఇమ్యూనిటీని పెంచుకోవాలి అని డాక్టర్ చెప్తారు. ఎలా పెంచుకోవాలని మనం వెంటనే అడిగాం అనుకోండి, ఏముంది ప్రోటీన్ ఫుడ్స్ని ఎక్కువగా తినండి అని అంటారు. మనలో చాలామంది ప్రోటీన్ అనగానే వెంటనే ఆలోచించేది ఏంటి, చికెను, మటను, ఎగ్స్ ఇవి తినాలి అని. అప్పుడు వెంటనే పేరెంట్స్ ఏమంటారు, ఎస్పెషల్లీ వాళ్ళొకళ్ళు వెజిటేరియన్స్ అయితే, అయ్యో డాక్టర్ గారు మా ఇంటా వంట లేదండి, మా పిల్లలకి మేము చికెను, మటను, ఎగ్ ఇవన్నీ తినివ్వలేము అని. అప్పుడే డాక్టర్ ఒక ఐడియాతో వస్తాడు, మరి ఇప్పుడు మీకు ఒక సలహా ఇస్తాను ఏమనుకోరు కదా అని. ఏంటి చెప్పండి డాక్టర్, పర్లేదు మా పిల్లల కోసం, మా ఆరోగ్యం బాగుండడం కోసం మేము ఏమన్నా చేస్తామని మీరు అంటారు. అప్పుడు డాక్టర్ చెప్తాడు, వై డోంట్ యూ హ్యావ్ ప్లాంట్ బేస్డ్ చికెన్, వై డోంట్ యూ హ్యావ్ ప్లాంట్ బేస్డ్ మటన్ అని. మీరు అనొచ్చు, ప్లాంట్ బేస్డ్ చికెన్ ఏంటి, ప్లాంట్ బేస్డ్ మటన్ ఏంటి డాక్టర్ గారు అని. వెల్, ఇప్పుడు డాక్టర్ గారి సంగతి ఏంటో కానీ ఆ ప్లాంట్ బేస్డ్ చికెన్ అంటే ఏంటి, ప్లాంట్ బేస్డ్ మటన్ ఏంటో నేను మీకు చెప్తాను. ఎందుకంటే ఇవాళ మన కరెంట్ అఫైర్ అదే కాబట్టి. ప్లాంట్ బేస్డ్ మీట్, దీన్నే కొన్నిసార్లు ఫేక్ మీట్ అంటారు, కొన్నిసార్లు మాక్ మీట్ అంటారు, కొన్నిసార్లు వీగన్స్ ప్రోటీన్ అంటారు. వాట్ ఎవర్ బీ ద థింగ్, సింపుల్గా చెప్పాలి అంటే మొక్క ఆధారిత పదార్థాలతో తయారు చేయబడ్డ మాంస పదార్థాలు. So why are we discussing about this topic called plant-based meat? Recently, various plant-based meat startups have come up, such as Shakahari, Beyond Meat and Uncrave. ఇక్కడ మీకు 2-3 విషయాలు చెప్పాలి. స్టార్టప్ అంటే ఏంటి, ఏదైనా బూట్ స్ట్రాపింగ్ ఫేస్లో ఉన్నది, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన కంపెనీ అని అర్థం. ఉదాహరణకి మీరు షాకాహారి అనే కంపెనీని తీసుకున్నారనుకోండి, వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ ఇలా ఉంటాయి, ప్లాంట్ బేస్డ్ మీట్ ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారు. మన ఇండియా ఎక్స్ క్యాప్టెన్, 2007 T20 వరల్డ్ కప్ క్యాప్టెన్, 2011 మెన్స్ ODI టీమ్ క్రికెట్ క్యాప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, ఈ స్టార్టప్లో ఇన్వెస్ట్ చేశారు. అలానే బియాండ్ మీట్, ఇది కూడా ఒక ప్లాంట్ బేస్డ్ మీట్ ప్రోడక్ట్. దీనిని ఈథన్ బ్రౌన్ అని అతను స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీ లాస్ ఏంజలీస్లో ఉంది, లాస్ ఏంజలీస్ USA ఉంది. అలానే అన్క్రేవ్, మనందరికీ లిషియస్ తెలుసు. ఎలా అయితే మనం స్విగ్గీ జొమాటో ద్వారా ఫుడ్ని తెచ్చుకుంటున్నామో, అలానే లిషియస్ ద్వారా ఈ సీ ఫుడ్ లాంటివి మనం తెచ్చుకుంటున్నాం, లేదా మీట్ని ఆర్డర్ చేసి తెచ్చుకుంటున్నాము. అలానే వాళ్ళే అన్క్రేవ్ అని ప్లాంట్ బేస్డ్ మీట్ని కూడా వాటి సెల్ చేస్తున్నారు. అలా శాకాహారి అవ్వచ్చు, బియాండ్ మీట్ అవ్వచ్చు, అన్క్రేవ్ అవ్వచ్చు, ఇలాంటి స్టార్టప్స్ అని చాలా ఎక్కువ అయిపోతున్నాయి. మీలో చాలామంది ఒకవేళ బాలీవుడ్ సినిమాలను చూసినట్టయితే రితేష్ దేశ్ముఖ్ అలానే జెనీలియా దేశ్ముఖ్ అనే పేరు వినే ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఒక ప్లాంట్ బేస్డ్ మీట్ కంపెనీని స్టార్ట్ చేశారు. అలానే మనలో ఎవరికి విరాట్ కోహ్లీ తెలియదు చెప్పండి, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వాళ్ళు కూడా ఒక ప్లాంట్ బేస్డ్ మీట్ కంపెనీని స్టార్ట్ చేశారు. సో ఇలా ఈ ట్రెండ్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఎక్కడ చూసినా, ఎస్పెషల్లీ ఇండియాలో ఈ మీట్ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో, ప్లాంట్ బేస్డ్ మీట్ స్టార్టప్స్ చాలా ఎక్కువగా గ్రో అవుతున్నాయి. ఎందుకు, ఒకటి, మన ఇండియన్ ఫుడ్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా దొరకదు. సో ఒకవేళ వెజిటేరియన్స్ అయ్యారనుకోండి, మరీ ముఖ్యంగా వీగన్స్ అయ్యారనుకోండి, వెల్ ఈ వెజిటేరియన్స్ ఏంటి, వీగన్స్ ఏంటి మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాం. సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్, కీప్ వాచింగ్. సో మన ఇండియన్ ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో ప్రోటీన్స్ కొంచెం తక్కువ కంపారిటివ్గా. సో అందుకని ఎంతసేపు ప్రోటీన్స్ కావాలి అనుకుంటే నాన్ వెజ్ తినాలి అన్న ఇదిలో ఉంటారు. సో ఆ ఏదైతే పర్స్పెక్టివ్ ఉందో దాన్ని చేంజ్ చేస్తూ ఇలా ప్లాంట్ బేస్డ్ మీట్ వచ్చింది. మరి ఇంతకీ ప్లాంట్ బేస్డ్ మీట్ అనేది ఎందుకు అంత గ్రో అవుతుంది, దానికి అంత ఇంపార్టెన్స్ ఎందుకుంది? వెల్, ప్లాంట్ బేస్డ్ మీట్ తినడం వల్ల ఆరోగ్యం లాభాలు ఎక్కువగా ఉన్నాయా, లేదా అనారోగ్య లాభాలు ఎక్కువగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాట్ ఈస్ ప్లాంట్ బేస్డ్ మీట్? ఆ పేర్లోనే మనకు తెలిసిపోతుంది, ఇట్ ఈస్ ప్లాంట్ బేస్డ్ అని. మామూలుగా మీట్ అంటే ఏంటి, చికెన్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు. రిమెంబర్, మటన్ అన్నప్పుడు చాలామంది గోట్ నుంచి వస్తుంది అనుకుంటారు. లెట్ మీ టెల్ యూ అన్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. యాక్చువల్లీ ఒకవేళ అది గోట్ నుంచి వస్తే దానిని చవాన్ అంటారు, ఒకవేళ అది షీప్ నుంచి వస్తే అప్పుడు దాన్ని మటన్ అంటారు. సో నెక్స్ట్ టైం నుంచి మీరు మటన్ అని పిలుస్తున్నారు అంటే టెక్నికల్గా మీరు షీప్ మీట్ అడుగుతున్నట్టు లెక్క. సో ఎవరైతే ఈ విషయం తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పండి, ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ గోట్స్ మీట్ దెన్ యు ఆర్ ఆస్కింగ్ ఫర్ చవాన్, ఇఫ్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ షీప్స్ మీట్ దెన్ యూఆర్ ఆస్కింగ్ ఫర్ మటన్. సో ఇలా ఈ మీట్ ప్రొడక్ట్స్ ఏవైతున్నా నార్మల్గా అందరూ అదే మీట్ అనుకుంటారు. బట్ ప్లాంట్ ప్రొడక్ట్స్ మీద, అంటే గ్లూటెన్ అవ్వచ్చు లేదా వీట్ అవ్వచ్చు, వీటి ఆధారంగా ఒకవేళ మీట్ని తయారు చేస్తే దానిని ప్లాంట్ బేస్డ్ మీట్ అంటారు. మనం ఇందాకే తెలుసుకున్నట్టుగా దీనిని వివిధ పేర్లతో పిలుస్తారు. దీనిని ఫేక్ మీట్ అంటారు, ఎందుకంటే ఇది రియల్ మీట్ కాదు కాబట్టి. అలానే కొన్నిసార్లు మాక్ మీట్ అని కూడా అంటారు. ఇట్ ఈస్ ఆల్సో రిఫర్డ్ యాజ్ మీట్ ఆల్టర్నేటివ్ ఆర్ ఫేక్ మీట్ ఈజ్ అ ఫుడ్ ప్రొడక్ట్ ఈటెన్ యాజ్ ఎ రిప్లేస్మెంట్ ఫర్ మీట్. సో మనం ఇందాక తెలుసుకున్నాం, ఇందాక ఒక ఉదాహరణలో చర్చించుకున్నాం మనం. ఇఫ్ డాక్టర్ సజెస్ట్ us టు టేక్ ప్రోటీన్ ఫుడ్, వీ ఆల్వేస్ సే దట్ సారీ డాక్టర్, వీ డోంట్ ఈట్ చికెన్, మటన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. మరి దానికి ఆల్టర్నేటివ్ లేదంటే అప్పుడు ఏమంటారు, పప్పులు తినండి, లేదు ఎగ్ తినండి అంటారు. మేము ఎగ్ కూడా తినమంటే ఓకే ఫైన్, మీరు పల్సెస్ తినండి, అలానే ప్రోటీన్స్ వస్తాయని. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, మనం ఒకవేళ పప్పు, దాల్, పల్సెస్ తిన్నా, కందిపప్పు, పెసరపప్పు ఇవి తిన్నా కూడా మనకి అన్ని ప్రోటీన్స్ రావు.
అందుకే మనం ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉంటాం. ప్రోటీన్ డెఫిషియన్సీలో ఉన్నప్పుడు అప్పుడు దానికి సంబంధించిన రోగాలు వస్తూనే ఉంటాయి. అందుకని మనం ఏదో ఒక రిప్లేస్మెంట్ని వెతకాలి. అందుకే ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ వచ్చింది. ఇట్ బయోమిమిక్స్ ఆర్ రిప్లికేట్స్ మీట్, సీ ఫుడ్, ఎగ్స్ అండ్ మిల్క్ derived ఫ్రమ్ యానిమల్స్ బై లుకింగ్, స్మెల్లింగ్ అండ్ టేస్టింగ్ లైక్ దెమ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది బయోమిమిక్స్. బయో అంటే ఏంటి? లైఫ్ ఉన్నది, జీవం ఉన్నది, ప్రాణం ఉన్నది అని అర్థం. మిమిక్స్ అంటే ఏంటి? మిమిక్రీ చేయడం. మామూలుగా మిమిక్రీ అంటే అంతసేపు మనకి ఈ వాయిస్ ఆర్టిస్టులు ఎవరైతే చేస్తారో అదే గుర్తొస్తుంది. బట్ బేసిక్గా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పర్సన్ యొక్క హావభావాల్ని, లేదా వాళ్ళు మాట్లాడే తీరుని, లేదా వాళ్ళు బిహేవ్ చేసే తీరుని ఇమిటేట్ చేస్తున్నారు. అలానే మన నేచర్, మన మనిషికి ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా సరే ప్రకృతి వైపు పరిగెత్తమని చెప్పి, అటువైపు పరిగెడితే పరిష్కారం వస్తుందని చెప్పి ప్రకృతి మనకి ఎప్పుడు సూచిస్తూనే ఉంటుంది. అందుకే చాలామంది చెప్తారు, మీకు ఒకవేళ ప్రాబ్లం వస్తే స్టార్ట్ లుకింగ్ ఎట్ ద నేచర్ అని. ఎందుకంటే ఈ బయోమిమిక్స్ అదే సిద్ధాంతాన్ని, అదే ప్రిన్సిపల్ని ఫాలో చేస్తుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పామనుకోండి, జింబాబ్వేలో ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ని డిజైన్ చేసిన ఆర్కిటెక్ట్ దాన్ని ఎలా డిజైన్ చేశారంటే అచ్చం చీమల పుట్ట ఎలా అయితే ఉంటుందో అలా డిజైన్ చేశారు. అర్థం కాలేదా? చీమల పుట్టలో చాలా హోల్స్ ఉంటాయి కదా, సో ఎయిర్ సర్క్యులేషన్ ఫ్రీగా జరుగుతుంది కదా. అలానే తను జింబాబ్వేలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టినప్పుడు మొత్తం ఎయిర్ కండిషనర్స్తో నింపేయకుండా అక్కడక్కడ కొన్ని ఓపెన్ హోల్స్ పెట్టారు, అక్కడక్కడ కొన్ని ఎయిర్ కండిషనర్స్ పెట్టారు. సో దట్ న్యాచురల్ కూలింగ్ జరుగుతుంది. అండ్ న్యాచురల్ కూలింగ్ జరగడం వల్ల ఏమవుతుంది? ఎన్వైర్మెంటల్ రిసోర్స్ మనం అంత ఎక్కువగా వాడం. అలా బయోలాజికల్ పద్ధతులను యూజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బయోమిమిక్స్ అంటున్నారు. అలానే ఇక్కడ కూడా ఎగ్జాక్ట్లీ మీట్ ఎలా అయితే కనిపిస్తుందో, ఎగ్జాక్ట్లీ మీట్ ఎలా అయితే స్మెల్ చేస్తుందో, ఎగ్జాక్ట్లీ మీట్ ఎలా అయితే టేస్టీగా ఉంటుందో, అలానే ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ కూడా ఉంటుంది. అందుకే దాన్ని బయోమిమిక్స్ అన్నారు. మరి ప్లాంట్ బేస్డ్ మీట్ని ఎలా తయారు చేస్తారు అంటే ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ వెజిటేరియన్ ఆర్ వీగన్ ఇంగ్రీడియంట్స్ సచ్ యాజ్ సోయ్ లేదా సోయా, వీట్ గ్లూటెన్, పీ ప్రోటీన్ ఆర్ మైక్రో ప్రోటీన్. సో ఇప్పుడు మనం ఒక కన్ఫ్యూజన్ని దూరం చేయాలి. మామూలుగా చిన్నప్పుడు అందరికీ నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్, లేదు నాన్ వెజ్ వెజ్ ఇదే తెలుసు. బట్ గడిచిన కొద్ది సంవత్సరాల నుంచి, ఎస్పెషల్లీ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి ఈ వీగన్ అనే ఫినామినన్ బాగా వైడ్ స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు వీగన్ అంటే ఏంటి? ఎస్పెషల్లీ వెజిటేరియన్స్ మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎందుకంటే నాన్ వెజ్ తినేవాళ్ళు ఎనీవేస్ నాన్ వెజ్ తింటారు కాబట్టి దే ఆర్ ఆల్రెడీ కన్సిడర్డ్ యాజ్ నాన్ వెజిటేరియన్స్. కానీ ఎవరైతే స్పెసిఫిక్గా వెజిటేరియన్స్లో కూడా వెజిటేరియనిజంని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. నా వాట్ డు మీన్ బై దట్? యానిమల్స్ని తినడం ఈజ్ కాల్డ్ నాన్ వెజ్. యానిమల్స్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని కూడా తినకుండా ఉండడం ఈజ్ వీగనిజం. వెజిటేరియన్స్ నార్మల్గా హనీ తీసుకుంటారు కదా, మిల్క్ తాగుతారు కదా, కొంతమంది వెజిటేరియన్స్ ఈవెన్ ఎగ్ కూడా తింటారు. బట్ ఎగ్ ఎక్కడి నుంచి వస్తుంది? చికెన్, ఇట్స్ అన్ యానిమల్ ప్రోడక్ట్. తేనె, హనీ ఎక్కడి నుంచి వస్తుంది? తేనెటీగల యొక్క తొట్టి నుంచి. అలానే మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? కౌ లేదా బఫెలో నుంచి వస్తుంది. సో ఇట్స్ డైరీ ప్రోడక్ట్, ఇట్స్ అన్ యానిమల్ ప్రోడక్ట్. సో మనం డైరెక్ట్గా యానిమల్ని కన్జ్యూమ్ చేస్తే ఇట్స్ నాన్ వెజిటేరియన్. మనం నార్మల్గా ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ తింటూ మనం యానిమల్స్ ఇచ్చిన ప్రొడక్ట్స్ని కూడా తింటే అది వెజిటేరియన్. ఒకవేళ మన యానిమల్స్ ఇచ్చిన ప్రొడక్ట్స్ని తినకుండా ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయితే దానిని వీగన్ లేదా వీగనిజం అంటారు. సో ఐ హోప్ యు ఆర్ క్లియర్ విత్ ద డిఫరెన్స్. సో అలా ఈ వెజిటేరియన్ అవ్వచ్చు, వీగన్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, లైక్ మనం ఇందాక అనుకున్నట్టుగా సోయా అవ్వచ్చు, మైక్రో ప్రోటీన్ అవ్వచ్చు, పీ ప్రోటీన్ అవ్వచ్చు, వీట్ గ్లూటెన్, వీటిని ఆధారంగా చేసుకుని మీట్ తయారు చేయడం. అండ్ దాట్స్ వాట్ ప్లాంట్ బేస్డ్ మీట్ ఈస్. ఎలాగో మనం ప్లాంట్ బేస్డ్ మీట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను మీకు ఇక్కడ 2-3 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. సింగపూర్లో ఒక స్పెసిఫిక్ కంపెనీ ఏం చేసిందనంటే అన్ని న్యూట్రియంట్స్ తీసేసుకుని, అసలు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అన్నిటిని న్యూట్రియంట్స్ తీసేసుకుని ఒక మీడియంలో కల్చర్లో గ్రో చేసి వాళ్ళు మీట్ని తయారు చేస్తున్నారు. అలానే థాయిలాండ్లో ఒక పర్సన్ అయితే మామూలుగా కోడిని చంపినప్పుడు ఆ రెక్కల్ని ఏం చేయరు కదా, ఆ రెక్కలు ఏవైతే ఫెదర్స్ ఉన్నాయో ఆ ఫెదర్స్ని యూజ్ చేసి వాళ్ళు మళ్ళీ మీట్ని తయారు చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? కొద్దిసేపట్లో తెలుసుకుందాం. కీప్ వాచింగ్. నౌ వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ప్లాంట్ బేస్డ్ మీట్? These are consumed as a source of dietary protein by vegetarians, vegans and people following religious and cultural dietary laws. సో డాక్టర్ ఒకవేళ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోమన్నారని, లేదు వివిధ కారణాల వల్ల మీకు ప్రోటీన్ కావాలి అన్న ఎంతసేపు నాన్ వెజ్ తినలేని వాళ్ళకి వేరే సోర్స్ ఉండదు. అండ్ దట్స్ వై ప్లాంట్ బేస్డ్ మీట్ ఈస్ ఇన్ హై డిమాండ్. Their demand has also increased among non-vegetarians seeking to reduce the environmental impact of the meat production in terms of greenhouse gas production, water and land use. సో ఇక్కడ ప్లాంట్ బేస్డ్ మీట్కి ఏదైతే ఉందో ఆ డిమాండ్ పెరగడానికి కేవలం వెజిటేరియన్స్, వీగన్స్ వీళ్ళే కాదు, నాన్ వెజిటేరియన్స్ కూడా ఒక ఫ్యాక్టర్. ఎందుకు అనంటే ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్కి నాన్ వెజ్ కావాలి అంటే ముందు అవి దేని మీద డిపెండ్ అవుతున్నాయి అది కూడా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ మనం గోటుని తీసుకున్నాము, సో మనకి చవాన్ కావాలి అంటే గుర్తుంది కదా, చవాన్ మటన్, మటన్ ఇస్ ఫర్ షీప్, చవాన్ ఇస్ ఫర్ గోట్. సో ఇప్పుడు చవాన్ కావాలి అని అంటే మనకి గోట్ కావాలి.
గోట్ బతకాలంటే దానికి ఆకులు వేయాలి. సో ఆకులు అంటే ముందు ప్లాంట్ ఉండాలి. సో ప్లాంట్ లేనిది గోట్ బతకలేదు. సో గోట్ లేదా మనకి శవం రాదు. సో ఇప్పుడు ముందు ప్లాంట్ని పెంచాలి, దానికోసం వాటర్ని యూస్ చేయాలి, దానికోసం మనం స్పెసిఫిక్గా ల్యాండ్ అలాట్ చేయాలి, తర్వాత అది మళ్ళీ తీసుకెళ్ళి గోట్కి ఇవ్వాలి. సో దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అట్మాస్ఫియర్లోకి ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల జరిగే అనర్థాలు మనకు తెలుసు. సో అందుకని ఇలాంటి వాటి మీద మనం ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా ఆర్టిఫిషియల్గా అయినా సరే డైరెక్ట్గా క్రియేట్ చేసింది అయితే అప్పుడు మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఎక్కువగా రిలీజ్ చేయము. సో ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉండదు, ఎస్పెషలీ గ్రీన్ హౌస్ గ్యాసెస్కి సంబంధించి అని చెప్పి ఈ ప్లాంట్ బేస్డ్ మీట్కి డిమాండ్ బాగా పెరుగుతుంది. యాజ్ ఎనీవేస్ మనం ఎందుకని తెలుసుకున్నట్టుగా వెజిటేరియన్స్ వీగన్స్కి ప్రోటీన్ సోర్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి ఈ విధంగా వాళ్ళకి ప్రోటీన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిమాండ్ పెరుగుతుంది. అండ్ దాట్స్ వై ఇట్ ఈస్ సో సిగ్నిఫికెంట్. ఎవ్రీథింగ్ దట్ సీమ్స్ గుడ్ మే నాట్ బి గుడ్. మెరిసేదంతా బంగారం కాదు అని ఒక సామెత ఉంది. దాని అర్థం ఏంటిది? మన ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ అనేది ఎంత మంచిది లేదా ఎంత ఫ్రూట్ఫుల్ అవ్వచ్చు అనేది తెలుసుకున్నాం. బట్ ఇట్ ఆల్సో హ్యాస్ సమ్ ఇష్యూస్. దానికి సంబంధించి కూడా కొన్ని క్రిటిసిజమ్స్ ఉన్నాయి. ఏంటంటే దే ఆర్ నాట్ నెసెసర్లీ హెల్తియర్ దాన్ మీట్. అంటే మామూలు మీట్ ఎంత ఆరోగ్యకరంగా అయితే ఉంటుందో దానివల్ల ఎంత బెనిఫిట్స్ అయితే ఉంటాయో అంతే బెనిఫిషియల్గా ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ ఉంటుందన్న నెసెసరీ లేదు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ నాట్ గ్యారంటీడ్ డ్యూ టు దేర్ హైలీ ప్రాసెస్డ్ నేచర్ అండ్ సోడియం కంటెంట్. ఎందుకనంటే ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ అనేది ఇట్స్ ఎ ప్రాసెస్డ్ ఫుడ్. మీరు న్యాచురల్గా చికెనో మటనో లేదా ఎనీ మీట్ ప్రోడక్ట్ ఫిష్ కానీ తింటే దానివల్ల వచ్చే ప్రోటీన్స్కి ఈ ప్లాంట్ బేస్డ్ మీట్ని తింటే వచ్చే ప్రోటీన్స్కి డిఫరెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. బికాస్ దాట్స్ నాట్ ప్రాసెస్డ్, వెరాస్ ప్లాంట్ బేస్డ్ మీట్ ఈస్ హైలీ ప్రాసెస్డ్ అండ్ దాంట్లో సోడియం కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ సోడియం కంటెంట్ వల్ల మన బాడీ మళ్ళీ ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలానే యూజెస్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఇన్ ప్లాంట్ బేస్డ్ మీట్. సో ప్లాంట్ బేస్డ్ మీట్ ఏంటిది? వాళ్ళు ప్యాకెట్స్లో ప్యాక్ చేయొచ్చు. మనం ఇందాక గమనించాం, శాకాహారి అవ్వచ్చు, బియాండ్ మీట్ అవ్వచ్చు. సో ఈ కంపెనీస్ అన్ని కూడా వాటిని ప్యాక్ చేసినప్పుడు కొన్నిసార్లు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. సో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్ల మళ్ళీ మనకి తెలియకుండా ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ అయ్యి ఉండే అవకాశం ఉంది. అందుకని యాజ్ ఆఫ్ నో ద సిచ్యువేషన్ సీమ్స్ టు బి హియర్ అండ్ దేర్, బట్ ద బెనిఫిట్ దట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ప్లాంట్ బేస్డ్ మీట్ ఈస్ ఒకటి మనకి ప్రోటీన్ దొరుకుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఇది వెజిటేరియన్ లేదా వీగన్ ప్రొడక్ట్స్తోనే తయారు చేస్తున్నారు. సో దేర్ ఈస్ నథింగ్ దట్ వీగన్స్ ఆర్ వెజిటేరియన్స్ నీడ్ టు బి అఫ్రేడ్ ఆఫ్. అలానే అందరికీ ఆరోగ్యం కావాలి అంటే మంచి ఆహారం వాళ్ళు తీసుకోవాలి, పౌష్టికాహారం తీసుకోవాలి. దే నీడ్ టు హ్యావ్ గుడ్ ఫుడ్. మనకు గుడ్ ఫుడ్ దొరకనప్పుడు అట్లీస్ట్ ఈ విధంగా అయినా సరే మనం ఆ ప్లాంట్ బేస్డ్ వాటి వల్ల ప్రోటీన్స్ తెచ్చుకోగలిగితే అట్లీస్ట్ ఇన్ దట్ వే విల్ బీ ఫైన్. బట్ యాజ్ మనకు ఆల్రెడీ తెలిసినట్టుగానే ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో వీ హోప్ దట్ ఈ ప్రాబ్లమ్స్ని మినిమైజ్ చేస్తూ బెనిఫిట్స్ని మ్యాక్సిమైజ్ చేయాలి అండ్ అందరికీ పౌష్టికాహారం లభించాలి అని కోరుకుందాం. ఇక్కడితో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం ఒకవేళ డాక్టర్ మీ దగ్గరకు వచ్చి మీ పిల్లవాళ్ళకి లేదు మీరు ప్రోటీన్స్ బాగా తీసుకోండి అని చెప్తే కంగారు పడాల్సిన అవసరం లేదు. బికాస్ నవ్ యూ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ విచ్ ఇస్ ప్లాంట్ బేస్డ్ మీట్. గుర్తుంది కదా, వెజిటేరియన్ అలానే వీగన్ ప్రొడక్ట్స్ని యూస్ చేసే వాళ్ళు ప్లాంట్ బేస్డ్ మీట్ని తయారు చేస్తున్నారు. సో దెర్ ఈస్ నథింగ్ టు వరీ. ఐ నో ఇట్ మైట్ సౌండ్ అ బిట్ ఆక్వర్డ్ బికాస్ ఇట్ స్టిల్ లుక్స్ లైక్ మీట్, ఇట్ స్మెల్స్ లైక్ మీట్, ఇట్ టేస్ట్ లైక్ మీట్, బట్ ద రా మెటీరియల్ ఈస్ డిఫరెంట్. ఏదైతేనే అట్లీస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే మా అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి పరీక్షలకి సన్నద్ధం అవుతున్నారా? ఇలాంటి సబ్జెక్టులకి సంబంధించిన విషయాలు మీకు ఎక్కడా తెలియట్లేదా? అయితే మీకు వన్ స్టాప్ సొల్యూషన్ మా అప్టేక్ జాబ్స్. ప్లేస్టోర్ నుండి యాప్ని డౌన్లోడ్ చేసి మొబైల్ ఫోన్స్లో ఇన్స్టాల్ చేసుకోండి. కొత్త విషయాల్ని డీటెయిల్గా తెలుసుకోండి. నేను మీ సాయి వివేక్, సైనింగ్ ఆఫ్.